అంటే గొంతెత్తి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దాన్ని వింటూ ఉండడం అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు నిత్యం అలా మనం గనక అలా చేయగలిగితే రోజు ఒకే టైంకి ఒకే ప్లేస్లో కాసేపు అలా చేయడం అనేటువంటిది అది వింటూ ఉండడం అనేటప్పటికీ మన మనస్సు దాని మీదకి వెళుతుంది. మన మనస్సు ఆ హృదయానికి సరెండర్ అవ్వటం, అది ఇది చేస్తూ ఉంటే భక్తి యోగం అనేది వస్తుందిట. అంటే భక్తి అంటే అక్కడ ఈ హెడ్ అనేటువంటి సెంటర్లో ఉన్నది మనంట, హార్ట్ సెంటర్లో ఉన్నవాడు పరమాత్మట, ఈ హెడ్ సెంటర్లో ఉన్నవాడు నరుడు, హార్ట్ సెంటర్లో ఉన్నవాడు నారాయణుడు. ఈ నరుడు నారాయణుడికి శరణాగతి చెందుట, అదే అర్జునుడు అనేటువంటి వాడు శ్రీకృష్ణుడికి శరణాగతి చెందటం అని చెబుతారు. అంటే ఏంటి, ఆయనకి డ్రైవర్ సీట్లో కూర్చున్నట్ట, రథం నడిపేట. అంటే ఈ జీవిత రథాన్ని నడిపే సారథిగా కృష్ణుడు ఉన్నాడు. అంటే మన గురువు లేదా పరమాత్మ ఆయన మన సారథి అయి ఆయన ఏం చెబితే డ్రైవింగ్ ఫోర్స్గా ఆయన ఉండి మనం దాన్ని ఫాలో అవ్వటం. ఒకరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి మనం వాళ్ళు వచ్చిన మన థాట్స్ అన్నీ ఏమిటి అని చేస్తే రెండే రకాలు ఉంటాయట, అన్నిటిని కేటగరైజ్ చేస్తే. ఒకటి చేయదలుచుకున్నవి, ఒకటి చేయవలసినవి. ఈ చేయవలసినవి అనేటువంటివి చెప్పేవాడేమో హార్ట్ సెంటర్లో ఉన్నవాడు, చేయదలుచుకున్నవన్నీ మనకు మనసులో వచ్చేటువంటివి. ఈ సాధన చేయడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా వీడు చేయదలుచుకున్నాం అనేటువంటిది కట్ ఆఫ్ అయిపోతాయి, మైండ్లో అసలు ఏర్పడవు. అప్పుడు చేయవలసినవి చేస్తాం మనం, ఆటోమేటిక్గా కర్తవ్యమే మిగులుతుంది. జీవితంలో చేయదలుచుకున్నవి వేరే ఉండవు, చేయవలసినటువంటి వాటిని అది కూడా మన ద్వారా చేయబడుతూ ఉంటుంది. దాన్నే భాగవతము అంటారు, ఆ అనుభూతిని.